హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి ఇంకొక సింపుల్ డిజైన్ అండి. దీనికి వచ్చేసి నీడిల్లోకి అయితే 100 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకున్నాను. శారీలో వచ్చిన 2 కలర్స్ అయితే తీసుకున్నాను. ఇది చూడండి, గోల్డ్ అండ్ పింక్ కలర్ అయితే తీసుకున్నాను. మనము కుచ్చు ప్రిపేర్ చేసుకోవడానికి ఏ కలర్ థ్రెడ్ కి ఆ కలర్ అయితే 10 స్టాండ్స్ థ్రెడ్ అయితే నీడిల్స్ లోకి ఎక్కించి పెట్టుకున్నాను. సో దీనికి యూజ్ చేసే బీడ్స్ వచ్చేసి స్క్వేర్ బీడ్స్ అండ్ హార్ట్ షేప్ బీడ్స్ అయితే తీసుకున్నానండి. 2 గోల్డ్ అయితే తీసుకున్నాను. సో డిజైన్ ఎలా వేయాలి అనేది చూపిస్తాను. ముందుగా వచ్చేసి డిజైన్ అయితే ఇలా ఉంటుందండి, స్క్వేర్ బీడ్. సో మనము నీడిల్లోకి అయితే 10 స్టాండ్స్ థ్రెడ్ ఎక్కించుకున్నాను. 10 to 12 స్టాండ్స్ అయితే ఎక్కించుకోండి. థ్రెడ్ వచ్చేసి ఎక్కించుకున్న తర్వాత శారీ కింద నుంచి అయితే నీడిల్ని తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనకు కొంచెం పొడుగు అయితే ఉంచుకోవాలి, ఎందుకంటే 1 లాక్ అయితే వేసుకుంటాము. సో కాటన్ థ్రెడ్ వచ్చేసి నార్మల్ నీడిల్లోకి 2 స్టాండ్స్ ఎక్కించుకొని ఒక చివరన ముడి వేసుకోవాలండి. ఈ విధంగా సిల్క్ థ్రెడ్ లోపలికి అయితే అనేసుకోవాలి. అనుకున్న తర్వాత ఒక స్క్వేర్ బీడ్ అండ్ హార్ట్ షేప్ బీడ్ అయితే తీసుకోవాలి. చూడండి, శారీకి అయితే చూడడానికి సింపుల్ గా ఉన్న గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత లుక్ అయితే ఉందో, చూడడానికి సింపుల్ గా ఉన్న లుక్ అయితే బాగుందండి. ఈ విధంగా నీడిల్ ని బ్యాక్ సైడ్ అనుకొని బీడ్స్ అనేది లోపలికి అయితే అనుకోవాలండి. చూడండి, ఈ విధంగా చిన్నగా అయితే బీడ్స్ లోపలికి అనుకోవాలి. అనుకున్న తర్వాత ఒక లాక్ అయితే వేసుకోండి. తర్వాత దీని లోపల నుంచి మనం అయితే కుచ్చు అనేది కుట్టుకోవాలండి. ముందుగా 100 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించి పెట్టుకున్నాం కదా, సో ఆ విధంగా అయితే కుట్టుకోవాలి. ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. చూడండి, ముందుగా మనం ఎక్కించుకున్న నీడిల్లోని థ్రెడ్ ని అక్కడ హార్ట్ షేప్ కింద మనకి థ్రెడ్ కొంచెం కనిపిస్తుంది అండి. సో హాఫ్ ఉండేలాగా చూసుకొని జాగ్రత్తగా స్లోగా అయితే కుట్టుకోవాలండి. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత థ్రెడ్ ని ఇలా తీసుకోవాలి. ముందు శారీ మొత్తానికి ఇలా స్క్వేర్ బీడ్స్ అన్ని వేసుకున్న తర్వాత కుచ్చులు అనేవి కుట్టుకోవచ్చండి. ఈ విధంగా అయితే తీసుకుని మనకి ఎంత పొడుగు కావాలో అంత ఉంచుకోవాలండి. నేను 1.5 ఇంచ్ అయితే ఉంచుతున్నాను. సో ఈ విధంగా అయితే ఉంచిన తర్వాత మనం జరీ థ్రెడ్ తో అయితే లాక్స్ అనేది వేసుకోవాలండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే యూస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఫైనల్ గా అయితే వీడియో మొత్తం ఎలా శారీ మొత్తం వేసాక ఎలా ఉంటుందని ఒక చిన్న వీడియో పెట్టానండి. సో అండ్ ఫైనల్ గా అయితే ఫోటో అయితే యాడ్ చేశాను. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. ఇంకొకటి కూడా సేమ్ ప్రాసెస్, ఇంకొకటి వేసి చూపిస్తాను. సో ఇలానే ఉంటుందండి. చూడ్డానికి సింపుల్ గా ఉన్నా కానీ శారీకి అయితే చాలా అంటే చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 300 అయితే తీసుకున్నానండి. ఎందుకంటే 300 to 350 తీసుకోవచ్చు. ఏంటంటే మనము దగ్గరగా వేసామండి. 35 దాకా అయితే కుచ్చులు పట్టాయండి. 35 కుచ్చులు అయితే పట్టాయి. సో అందుకని మనము దీనికి వచ్చేసి 300 to 350 ప్రైస్ అయితే తీసుకోవచ్చు. మనం నార్మల్ గా 26 to 28 వేస్తే 250 ప్రైస్ అయితే తీసుకుంటామండి. ఒక 10 ఎక్స్ట్రా వేసాం కాబట్టి సో ఒక 50 to 100 రూపీస్ ఎక్స్ట్రా అనేది ఉంటుందండి. సో మనం టాజిల్స్ వేసేదాన్ని బట్టి కూడా ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకోవాలండి. ఎక్కడైనా డౌట్ ఉంటే నా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, వాట్సాప్ చేయండి. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.